హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వచ్చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ కుకింగ్ స్టార్ట్ అయిపోయింది. నేను ఇంకా కబుర్లు చెప్తూ ఉంటే అదేంటో అర్థం కాదు. సో మీకైతే ఒక మంచి హెల్దీ సమ్మర్ స్పెషల్ ఓట్స్ డైట్ ప్లాన్ ఇందులో నేను ఒక మంచి స్నాక్ కమ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ రెసిపీతో పాటుగా ఎలా తీసుకోవచ్చు అనేది అయితే చూపించబోతున్నాను. అదేంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు లైట్గా వేయించుకున్నాను. అదొకటి సపరేట్గా వేయించాను. తర్వాత అదే ప్యాన్లో ఒక 20 బాదం పప్పులు హాఫ్గా కట్ చేశాను. ఒక 4-5 జీడిపప్పులు హాఫ్లుగా కట్ చేశాను. ఒక 4-5 వాల్నట్స్ హాఫ్లుగా కట్ చేశాను. బాదామే కొంచెం ఎక్కువ వేసాను అనమాట. కొంచెం ఎక్కువ వేగాలి కూడా అవి వేసిన తర్వాత 2 కప్పుల రోల్డ్ ఓట్స్. ఇంతకుముందు అయితే క్వేకర్ ఓట్స్ వాడేదాన్ని, ఇప్పుడైతే బ్రాండ్ మార్చానబ్బా. ఎందుకంటే అది చాలా బాగుంటుంది, ఇది చాలా బాగుంది. అదేమో ముక్కలుగా ఉంటాయి. ఈ ఓట్ హోల్ గ్రెయిన్ ఉండదు, కట్ చేసినట్టు ఏమంటారు, బియ్యం కనుక ఇరక్కొడితే నోక్ ఎలా అవుతుంది అట్లా ఓట్ని 2 ముక్కలుగా చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు తీసుకున్నది వచ్చేసరికి హోల్ గ్రెయిన్ అనమాట. అవి ఒక 2 కప్పులు, 2 చిన్న గిన్నెలతో 2 గిన్నెలు వేసుకున్నా. అలాగే ఒక పావు స్పూన్ నెయ్యి వేసుకొని లైట్గా వేయించుకుంటున్నా. ఇందులో 1 కప్పు ఈక్వల్ క్వాంటిటీస్లో మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, అవి ఆల్రెడీ రోస్టెడ్. నేను లైట్గా వేయించి పెట్టుకున్నాను అనమాట. నేను బ్రేక్ఫాస్ట్లో వాటిల్లో ఒక 2 స్పూన్లు అలా తింటాను. దానికోసం ఆల్రెడీ వేయించి పెట్టినవి ఉన్నాయి, అందుకని అవే తెచ్చి వేసాను అనమాట. అన్నీ వేసి మంచి కలర్, గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కొద్దిగా నెయ్యి, 2 బొట్లు నెయ్యి వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఎలా అంటే మనకి కమ్మటి వాసన, అవి వేగిన వాసన వస్తుంది, అప్పటి వరకు వేయించాలి. వేయించిన తర్వాత ఆల్రెడీ మనం వేయించి పెట్టుకుని అవిసె గింజలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేయించండి. క్రిస్పీగా రావాలన్నమాట, మనకి మెత్తగా ఉండకూడదు. ఎందుకంటే హోల్ గ్రెయిన్, ఇప్పుడు బాదాము ఇవన్నీ క్రిస్పీగానే ఉంటాయి, ఓట్స్ వచ్చి కొద్దిగా మెత్తగా ఉంటాయి. సో ఆ క్రిస్పీనెస్ అనేది రావాలన్నమాట, వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు ఇందులో డ్రైడ్ బెర్రీస్, మనకి నల్ల ద్రాక్ష, మామూలు ద్రాక్ష ఇవి దొరుకుతూ ఉంటాయి. ఈ బెర్రీస్ దొరకని వాళ్ళు ఆ నల్ల ద్రాక్ష, అదే డ్రై కిస్మిస్ ఉంటుంది కదా, ఆ నల్ల ద్రాక్ష, మామూలు ద్రాక్ష అవి వేసుకోండి. నేనైతే ఇంట్లో క్రాన్బెర్రీస్ అని ఉన్నాయి అన్నమాట, డ్రైడ్, అవి వేసుకున్నా. ఇవి వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ట్రా టేస్ట్. ఇది వచ్చేసరికి ఒక మంచి ఓట్స్ స్నాక్ అబ్బా. మీరు ఓట్స్ మ్యూస్లీ అనొచ్చు. ఇది చక్కగా క్రంచీగా ఉంటుంది. ఇప్పుడైతే నల్ల ద్రాక్ష, ద్రాక్ష ఉంటుంది కదా నల్లది, అది వేసాను అనమాట. వేసి మంచిగా కలపండి. మంచి క్రిస్పీగా వచ్చింది అనుకున్నప్పుడు దీంట్లో ఇంకొంచెం చిన్న అడిషనల్ ఉంది టేస్ట్. దీన్ని స్టోర్ చేసుకొని ఓవర్ నైట్ ఓట్స్లో వాడుకోవచ్చు, లేదా దీన్ని మనం స్మూదీస్ చేసుకున్న, ఓట్స్ చియా పుడ్డింగ్ చేసుకున్న, ఓట్స్ పుడ్డింగ్ చేసుకున్న, స్మూదీ బౌల్స్ అని చెప్పి చేసుకుంటారు. ఏవి చేసుకున్నా పైన చల్లుకుంటే క్రిస్పీగా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూను సిన్నమన్ పౌడర్, దాల్చిన చెక్క పొడి వేసుకున్నాను అనమాట. సిన్నమన్ నేను వేయించుకొని పొడి చేసి పెట్టుకుంటాను అనమాట. ఒక్కసారి చేసి పెడితే 1 year వస్తుంది అబ్బా అది, ఎందుకంటే ఎక్కువ వాడం కదా. అలాగే ఒక చిటికెడు ఉప్పు వేసుకున్నా. ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. అంతే, మంచిగా చెప్పాను కదా, లో ఫ్లేమ్లో పెట్టాలి, దగ్గరుండి కలుపుతూ ఉండాలి, అసలు వదిలేయొద్దు. కొంచెం మాడినా కూడా కొద్దిగా వేడి ఎక్కువైనా కూడా అడుగున ఉన్న ఓట్స్ నల్లగా అయిపోతాయి. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఓట్స్ ఇంకా అయిపోయినాయి అనుకున్నాక ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు కూలింగ్ అయిపోయిన తర్వాత, బాగా వేడి ఏదైతే ఉందో ఆ వేడి అనేది తగ్గిన తర్వాత మనం తేనె వేసుకోవాలి. తేనె వేసుకొని బాగా కలుపుకోండి. మరీ ఓవర్ హీట్ మీద వేయొద్దు, కొద్దిగా వేడి తగ్గిన తర్వాత వేయండి. తేనె వేసుకొని కలిపితే బాగా ఓట్స్కి, ఆ నట్స్కి ఆ హనీ స్వీట్నెస్ పట్టుకొని, మరి మనకు ఆ మ్యూస్లీ తినేటప్పుడు ఆ బెర్రీ ఉన్న పార్ట్ తీయగా ఉంటుంది, రిమైనింగ్ వచ్చేసరికి మళ్ళీ ఏ ఫ్లేవర్ ఉండదు. ఈ హనీ ఉండి మంచి స్వీట్గా ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా స్నాక్ లాగా తినాలంటే చక్కగా బాటిల్లో పోసుకొని, ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు వాటిని చిన్న స్నాక్ బౌల్లో పెట్టుకొని వెళ్ళిపోతే మీ స్నాక్ టైంలో పునుగులు అని ఇంకోటని ఏదో ఒకటి కొంచెం జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసేసి ఇలాంటి హెల్తీ స్నాకింగ్ని ఇన్వాల్వ్ చేసుకుంటే డైట్లో చాలా హెల్ప్ అవుతుంది. ఇది వచ్చేసరికి మనకి ఇట్లా బాటిల్లో పెట్టుకుంటే ఒక 2 to 3 weeks వరకు ఉంటుంది, నిల్వ ఉంటుంది, ఏం కాదు. లైట్గా రోస్ట్ చేసుకున్నాం అండ్ హనీ యాడ్ చేసుకున్నాం. హనీ కూడా మనకి మంచి ప్రిజర్వేటివే. చూసారుగా ఎంత బాగుందో. స్మూదీ బౌల్ కానీ దేంట్లో అయినా వేసుకోవచ్చు. దీంతోనే డైరెక్ట్గా మనం అందులో పాలు కానీ
కోకోనట్ మిల్క్ కానీ ఏమైనా వేసి డైరెక్ట్గా ఆ మిక్స్చర్లో మిల్క్ ఆఫ్ యువర్ చాయిస్ వేసి నైట్ నానబెట్టేసుకొని పొద్దున్నే పైన కొంచెం టాపింగ్స్ వేసుకొని ఇంకొంచెం ఎక్స్ట్రా తింటే ఓవర్ నైట్ ఓట్స్ రెడీ అంతే. లేదా ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఈ ఓట్స్లో కాసిన్ని పచ్చిశనగపప్పు, కాసిన్ని పెసరపప్పు, కీన్వా, ఇదైతే మనం ఆల్రెడీ మన ఛానల్లో ఉంది వీడియో, ఎప్పుడో లాంగ్ బ్యాక్ చేశానబ్బా. కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా ఓట్స్, కొద్దిగా కీన్వా, కొద్దిగా పెసరపప్పు అన్నీ కలిపి తీసుకొని ఈక్వల్ క్వాంటిటీస్, దాంట్లో కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్క, ఈ 3 కలిపి వేసుకొని రుబ్బేసుకోండి. మనకి పిండి కూడా ఏమీ ఫర్మెంట్ అవ్వాల్సిన పని లేదు. అవ్వకుండా అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. ఎక్సలెంట్గా క్రిస్పీగా వస్తాయి దోశలు. చాలామందికి ఒకటి అనుకుంటారు ఏంటంటే ఓట్స్ దోశ కానీ రాగి దోశ కానీ వేస్తే రావట్లేదు, విరిగిపోతున్నాయని. ఒకప్పుడు తెలియనప్పుడు అలా చేసేవాళ్ళం. ఇప్పుడు దానికి బోల్డ్ అన్న ఆల్టర్నేట్స్ వచ్చినాయి. ఎలా పడితే అలా రాగుల్ని, ఓట్స్ని ఎంత మామూలు దోశల కన్నా టేస్టీగా, మామూలు దోశల కన్నా క్రిస్పీగా, ఎంతో ఎలా అంటే మామూలు దోశ కన్నా ఇవి కొంచెం స్వీట్నెస్ ఉంటుంది ఓట్స్ దోశ. నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ దోశ అయితే ఓట్స్, కీన్వా, పచ్చిశనగపప్పు, పెసరపప్పు అంతే. ఎంత బాగుంటుందంటే మీరు డెఫినెట్గా ఒక్కసారి ట్రై చేస్తే ఇంకా నార్మల్ దోశలు అయితే అసలు తినరు. ఇవే ఎంత బాగుంటే ఇంకా రెగ్యులర్ దోశకి ఎందుకు వెళ్తాను చెప్పండి, తినండి అంతే. బ్రేక్ఫాస్ట్ సో నేను చూపించిన దాంతో ఓవర్ నైట్ ఓట్స్ చేసుకున్నా ఓకే, లేదంటే దోశలాగా కానీ తక్కువ ఆయిల్ వేసి చేసుకోండి. సమ్మర్లో ఎక్కువ మంచినీళ్ళు అవుతూ ఉంటాయి. అండ్ లంచ్కి వచ్చేసరికి ఓట్స్ కిచిడీకి మించిన బెస్ట్ ఆప్షన్ అయితే ఏం లేదు. ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా తాలింపు వేసుకొని కొద్దిగా అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్, కొంచెం టమాటో, వెజిటబుల్స్ మీ దగ్గర ఉన్న చాయిస్, క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ అన్నీ వేసుకొని వేయించిన తర్వాత దాంట్లో ఓట్స్, పెసరపప్పు కలిపి, 1 కప్పు ఓట్స్ తీసుకుంటే కప్పు పెసరపప్పు, ఏదైనా సరే ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని జస్ట్ పెసరపప్పు ఏమో వాష్ చేసేసుకోండి అంతే. వెజిటబుల్స్లో ఆ నానబెట్టిన పెసరపప్పును ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని పెసరపప్పు, ఓట్స్ వేసేసి బాగా కలిపేసి 1కి 2 చొప్పున నీళ్లు పోసేసి మూత పెట్టేస్తే మనకి సీజనింగ్ వచ్చేసరికి ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా వేసుకుంటే ఎక్సలెంట్ ఓట్స్ కిచిడి రెడీ. ఇది కూడా మన ఛానల్లో ఉంది రెసిపీ. సో లంచ్కి అయితే నేను ఓట్స్ కిచిడి ఆప్షన్ ఇస్తున్నాను. అండ్ డిన్నర్ కోసం నేనేం చూపిస్తున్నానంటే సింపుల్ ఓట్స్ చియా తడక. దీంట్లో వెజిటబుల్స్ మీకు ఇష్టమైనవి మీరు వేసుకోవచ్చు. అండ్ డిన్నర్కి వచ్చేసరికి ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఈ సమ్మర్లో అయితే ఏం లేదు. అండ్ నేను ఇప్పుడు వాడుతున్న ఓట్స్ అయితే ఇవే అబ్బా. క్వేకర్ కూడా ఉన్నాయి, అది ఇది 2 కలిపి వాడుతున్నా. కొన్నిటికి ఇవి వాడుతున్నా, కొన్నిటికి అవి వాడుతున్నా. అంటే ఇట్లా నాకు గ్రెయిన్గా కావాలనుకున్న వాటికేమో ఇది ఏంటది, నేను ఇది బ్లింకిట్లో తెప్పించాను అబ్బా, ట్రూ ఎలిమెంట్స్ అంట. ట్రూ ఎలిమెంట్స్ ఆర్గానిక్ ఓట్స్ అని చెప్పి ఏదో ఉంది, ఎకో ఫ్రెండ్లీ అండ్ సంథింగ్ ఏదో ఉంది. అది చూసి సరే ట్రై చేసే బాగుంది. ఇవి వచ్చేసరికి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. నాకేంటంటే ఇది గ్రెయిన్ నచ్చింది, తినేటప్పుడు తగులుతా మరీ పేస్ట్ లాగా అవ్వకుండా. మామూలుగా ఏంటంటే ముక్కల్లాగా ఉన్న ఓట్స్ అయితే పేస్ట్ లాగా అయిపోతాయి, అలా అవ్వకుండా ఇది గ్రెయిన్గా ఉండేసరికి బాగుంది అనిపించింది. సో ఇప్పుడైతే దీంట్లో చిక్కటి మజ్జిగ, 1 కప్పు మజ్జిగ పోసుకొని ఒక ½ అన్ అవర్ నానబెట్టుకోండి. ఎందుకంటే ఓట్స్ నానాలి, లేకపోతే పొట్టలోకి వెళ్ళాక నానతాయి, అప్పటికి పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. సో కంపల్సరీ ఓట్స్ అయినా చియా అయినా నానబెట్టుకొని తింటే బాగుంటుంది. సో వేసి ఇందులో మజ్జిగేసి ఒక ½ అన్ అవర్ నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత చూస్తే మనకు కొంచెం చూసారా థిక్నెస్ కొంచెం మరీ అంత పేస్ట్ లాగా అవ్వదు. ముక్కల్లాగా ఉన్న ఓట్స్ అయితే పేస్ట్ అవుతాయి. దీంట్లో వచ్చేసరికి ఒక 1.5 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఆల్రెడీ నేను పొద్దున పూటే నానబెట్టేసాయి ఇవి, ఎందుకంటే నీళ్ళల్లో ఈ సమ్మర్లో కూడా నేను విడిగా చియా డైలీ ఫుడ్లో ఎక్కువ ఇంక్లూడ్ చేసుకొని వేరేగా ప్రతిరోజు గుర్తుపెట్టుకొని అని చెప్పి ఈ చియా సీడ్స్ ఏం చేస్తానంటే నేను మార్నింగ్ నానబెట్టేసి వాటర్ బాటిల్ పెట్టుకుంటాం కదా తాగేటప్పుడు, ఆ నానబెట్టిన చియా సీడ్స్ని ఒక 3-4 బాటిల్స్లో వేసేస్తాను. ఒక్కో దాంట్లో ఒక్కో స్పూన్, ఒక్కో దాంట్లో ఒక్కో స్పూన్. సో ఆ బాటిల్స్లో ఉన్న నీళ్లు తాగుతూ ఉంటే ఆ 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ ఆ బాటిల్స్ వాటర్ రూపంలో మనకి బాడీలోకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ చియా వచ్చేసరికి ఆ పెరుగులో కలిపేశాను, పెరుగు ఓట్స్లో. ఇంకొద్దిగా పెరుగు సరిపోలేదు, గట్టిగా ఉందనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాండి పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకున్నా. దీనికి తాలింపు వచ్చి నెయ్యితోనే బాగుంటుంది. దాంట్లో రెగ్యులర్ మనం తాలింపు. ఆ ఓట్స్లో వచ్చేసరికి మీకు కావాలంటే కీరా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, ఇంకా మీకు ఏమన్నా కావాలంటే దానిమ్మ గింజలు ఏమైనా వేయచ్చు. కానీ అబ్బా ఇవన్నీ ఎక్కడ చేస్తాం, ప్రతిరోజు ఎన్ని కటింగ్లు అనుకుంటారా, డైరెక్ట్గా ఇలా తాలింపు వేసుకుని తినేయచ్చు. నేనైతే చేయను, ఎప్పుడన్నా ఒకసారి చేస్తూ ఉంటా. అంటే రెగ్యులర్గా చేయను. ఇవాళ ఇది తిన్నాను కాబట్టి రేపు ఇంకో రకంగా తింటా. చాలామంది అడుగుతున్నారు ఏంటంటే మీరు ఒక
రెసిపీ పెడితే అదే తింటారా రోజు అని చెప్పి రోజు అదే తినబ్బా మారుస్తూ ఉంటాను నేను కూడా. ఇప్పుడైతే నేను తాలింపులో పల్లీలు, జీడిపప్పు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, కొద్దిగా కరివేపాకు అండ్ ఫైనల్గా ఇంగువ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న మిక్చర్లో వేసుకోవడమే. నేనైతే ఏ విధమైన వెజిటబుల్స్ వేయలేదు, ఎందుకంటే వేరే వెజిటబుల్స్ వేస్తే అట్లా కూడా చాలా బాగుంటుంది, కానీ ప్రతిసారి అదే తింటున్నాం కదా. ఈసారి అసలు ఒట్టి వెజిటబుల్స్ లేకుండా ప్లెయిన్ ఆ ఓట్స్ అండ్ చియా ఫ్లేవర్ని ఎంజాయ్ చేయాలనుకున్నా. అందుకని చెప్పి ఇంకా వెజిటబుల్స్ ఏమీ వేయాలి. ఆఖరికి ఒక్కోసారి దానిమ్మ గింజలు అప్పటికప్పుడు వేసుకుంటాను, కానీ అవి కూడా వద్దు అనుకొని చెప్పి ప్లెయిన్ ఇలా తినాలని చెప్పి ఇంకేం వేయలేదన్నమాట. ఒట్టి ఓట్స్, చియా, దాని మీద తడక, కొద్దిగా ఉప్పు వేసాను యాక్చువల్లీ ఓట్స్లో. నేను ఆ క్లిప్పింగ్ మరి ఉందో లేదో మిస్ చేశాను లేదు తెలియదు. టేస్ట్ ఎలాగ అవుతుంది అనుకుంటారేమో, కంపల్సరీ దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలబ్బా. మరి ఆ క్లిప్పింగ్ నేను బై మిస్టేక్ తీయలేదనుకుంటా. కంపల్సరీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి, వేసుకొని అన్నీ కలిపేసుకోండి. కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, బట్ నేను వేయలేదు. నాకైతే ఈ తడకలో ఎండుమిర్చి ఎంత ఇష్టమో, పెరుగు తాలింపు చేసినా ఏం చేసినా ఎండుమిర్చి వదలకుండా నేను తింటాను అనమాట. ఇంకా వేరే ఎవ్వరు తినరు, ఆ ఎండుమిర్చులు మొత్తం నేనే తింటా. దాంట్లో అది కొంచెం వేగుతుంది కదా, భలే ఉంటుంది. అంతే, రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా డిన్నర్. ఇలాంటి ఒక బౌల్ తయారు చేసుకొని ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొద్దిగా చల్లగా అవుతుంది. హ్యాపీగా డిన్నర్లో తింటే సూపర్గా సమ్మర్లో హెల్దీ డైట్ అయితే అయిపోతుంది. మార్నింగ్ ఒక మంచి ఓట్స్ బ్రేక్ఫాస్ట్, లంచ్లోకి వచ్చేసరికి చలువ చేసే ఓట్స్ కిచిడి, అండ్ డిన్నర్లోకి వచ్చేసరికి ఓట్స్ దహి తడక. అంతే. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను ఇంకో